రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలోని పాత గుంటూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొని స్వయంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. వృద్ధులకు, వికలాంగులకు, విడోలకు నేడు ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక సాకులు చూపించి అర్హులైన వారికి పెన్షన్ అందకుండా చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ల పండుగ ఈసారి ఇస్తా ఉన్నాం. ఎందుకంటే 1వ తారీఖు ఆదివారం వచ్చింది, సెలవు కాబట్టి ఇప్పుడు 10 గంటల లోపల దాదాపు 90% మందికి పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో 26-27కి సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా దాదాపు 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం పెట్టేటువంటి పరిస్థితి నుంచి గతంలో మనందరం కూడా చూసాం. ఏదైతే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేయడానికి 250 సంవత్సరాల పాటు పెంచినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్షం లేనటువంటి వైసీపీ పార్టీ, హోదా లేనటువంటి వైసీపీ పార్టీ అసెంబ్లీని ఎగ్గొట్టి ప్రజల పన్నుల ద్వారా వచ్చేటువంటి జీతాలు తీసుకొని అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యల మీద ప్రస్తావించకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కూడా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఒక పక్కన పెట్టుబడుల ప్రవాహం కానీ, సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు కానీ, అలాగే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అమరావతి లాంటి మహానగరాన్ని నిర్మించేటువంటి కార్యక్రమం ఒక పక్కన, పోలవరాన్ని పూర్తిగా 2027 కల్లా పూర్తి చేసేటువంటి కార్యక్రమం, ఇన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు చౌకబారు విమర్శలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజాహితం కోసం మాట్లాడండి. మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల 151 సీట్ల నుంచి ప్రజలు 11 సీట్లకు కూడా దిగజార్చినా కూడా మీకు ఇప్పుడు కూడా సిగ్గు రాకపోవడం, ఎప్పుడు చూసినా శాసన మండలిలో అమూల్యమైనటువంటి ప్రజా సమయాన్ని కూడా వృధా చేసేటువంటి పరిస్థితులు, కల్తీ లడ్డూ దగ్గర నుండి చేసేటువంటి అన్ని కార్యక్రమాలు, లిక్కర్ స్కామ్ దగ్గర నుండి ఈరోజు వాళ్ళ అధికారం పోయిన తర్వాత కూడా ఈరోజు కూడా అనేక రకాలుగా సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పెట్టేటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తూ ఉంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ప్రజా సంక్షేమం